ఓయ్! కాస్త వినండోయ్! ఏంటి కొత్తగా వ్యాన్‌లో ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నారా? మరేం లేదండి. ఊర్లో అయితే పండగుందని చెప్పాను కదా! ఇంక ఊరైతే వెళ్తున్నాము. అంటే కొన్ని సామాన్లయితే ఈ ఊరైతే పట్టుకొని వెళ్ళాలి. అందుకని చెప్పి బైక్ మీదయితే అవ్వదని చెప్పేసి ఇంక వ్యాన్ మీదయితే వెళ్ళిపోయామండి. ఇంక మా హస్బెండ్ అయితే మమ్మల్ని వ్యాన్‌లో డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికెళ్ళి బైకయితే పట్టుకొనొచ్చారు. ఇంక నా చిట్టి తల్లయితే వాళ్ళ డ్యాడీ దగ్గరే ఉంటానని ఫుల్‌గా అల్లరైతే పెట్టేసింది. వాళ్ళ డ్యాడీ చూడండి స్టీరింగ్ మీద పెట్టి ఎలా ఆడిస్తున్నారో. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ 6:30కే బయలుదేరిపోయాము. అందుకని చెప్పి వెళ్ళే దారిలో అయితే టిఫిన్ అయితే చేసేసామనమాట. ఇక నా చిట్టి తల్లి ఒక పాపతో ఆడుకొనైతే టిఫిన్ అయితే చాలా బాగా తినేసింది అల్లరి చేయకుండా. ఇక టిఫిన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా ఊర్లోకైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మా అత్తయ్య అయితే మేమెప్పుడొస్తామా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడొచ్చేసి ఈవినింగే అమ్మవారి గుడికైతే వెళ్తాం కదా! ఇలా మేకనైతే మొక్కుకున్నాము. ఇంకా పసుపు నీళ్ళతో అయితే ఇలా వాటర్ అయితే వేయాలి మేకకి. మంచిగా అయితే పసుపు అన్నీ రాయాలన్నమాట. ఇక్కడ నా చిట్టి తల్లయితే పసుపు పెట్టి ఇంకెంత బాగా దండం పెట్టుకుంటుందో భలే బొట్లయితే చాలా బాగా పెట్టింది. ఇంకా అమ్మవారి ఊరేగింపు అయితే అవుతదనమాట. ఈవినింగే చూడండి అమ్మవారైతే వచ్చిందనమాట. మేము ఇంకా వాటర్ పట్టుకొని కాళ్ళు కడగడానికైతే వెళ్ళాము. ఇంకా అదయిపోయిన తర్వాత మాకు దేవుడిల్లని ఒకటుంటదనమాట. అక్కడికైతే వెళ్ళాము. ఇక నా చిట్టితల్లి చూడండి మా అత్తయ్య ఎలా దండం పెట్టారో చూసి మరి అలా పడుతుందనమాట. అందరూ తన కలిసే చూసారు. ఎంత నవ్వుకున్నారో మా చిట్టితల్లి కలిసి చూసైతే. ఇంకా ఇక్కడైతే ఇంకా ఈవినింగే ఇంకా అందరము టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా హస్బెండ్‌కైతే మొత్తం అంతా కవర్ చెయ్యి వీడియో మొత్తం అంతా తీయు అని చెప్తున్నాననమాట. ఇంకా పక్కనే చెప్పులు పెట్టేసి ఇంకా గుడిలోకైతే స్టార్ట్ అయ్యామనమాట. ఎంత జనమున్నారో ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా మేము టెంపుల్‌లోకి కూడా వెళ్ళలేకపోయాము. ఇంకా ఫుల్‌గా క్రౌడ్ అయితే ఉందని చెప్పేసి, ఇంక బయటనే ఇలా పసుపు కుంకాలయితే ఇచ్చేసుకున్నాం అమ్మవారికి. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడి నుండి అయితే అసలైన కథ అయితే స్టార్ట్ అయింది. ఏంటంటే మాకసలు కరెంట్ అంటూ లేదనమాట. ఇంకా తెల్లవారు వరకు నా చిట్టి తల్లికి మా హస్బెండ్, నేను ఇలా గాలి ఊపుతూనే ఉన్నాము. అసలు ఫుల్‌గా ఏడ్చేసిందనమాట. ఇంక నేను ఇక్కడి నుండి అయితే వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే కరెంట్ లేక ఫోన్‌లన్నీ స్విచ్ ఆఫ్ అనమాట. అందరివి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇంకా మేము ఇంటికెళ్ళేటప్పుడు కూడా కరెంట్ అయితే రాలేదు. అసలు ఏంటా ఇది అనిపిచ్చింది. అసలు పండగైతే ఏమీ నచ్చలేదు. ఇంక మేము ఇంటికైతే వెళ్ళిపోయాం. అందుకే ఇంక వీడియో అయితే ఇంకేమీ పెట్టలేదు పండగ వీడియో. నా చిట్టెలు చూడండి ఇక్కడ సూపర్ మ్యాన్ లాగా ఎలా కట్టేసారు. వాళ్ళ డ్యాడీ అయితే చలేస్తుందని చెప్పేసి ఇలా అయితే క్లాత్ అయితే ఇలా కట్టేసారనమాట. ఇంకా పండగలైతే మాకు బ్యాడ్ జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే. బాయ్ బాయ్.